హాయ్ హలో నమస్తే. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ యూట్యూబ్ కమ్యూనిటీలో, నారా లోకేష్ గారు అఫీషియల్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశారు నిన్న. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో ఒక చిన్న నార్మల్ ఎవరో సోషల్ మీడియా యాక్టివిస్టులు కుర్రోళ్ళు తిప్పుతూ ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఇష్టం వచ్చినది ఏదంటే అది రాస్తుంటారు. సోషల్ మీడియా అనే దాన్ని మనం కంట్రోల్ చేయలేం. సోషల్ మీడియాలో ఎవడేం పోస్ట్ చేస్తాడనే దానికి కంట్రోల్ ఉండదు. బట్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ పేజ్లో ఒక పోస్ట్ జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా చేయరుగా. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ అనుకోండి, దాని ముఖ్యమంత్రి గారు కంట్రోల్ ఉండకపోవచ్చు. ఎవరో పార్టీ ప్రెసిడెంట్ లేదంటే అక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జో ఆఫీస్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు దాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉంది. బట్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ పోస్ట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ లేకుండా నాకు తెలిసిన వరకు ఒక్క కంటెంట్ కూడా పడదు లోపల, ఛాన్సే లేదు. ఓకే, అలాగే నారా లోకేష్ గారు ట్విట్టర్ అఫీషియల్ పోస్ట్లో ఒకటి పోస్ట్ చేసేటప్పుడు నారా లోకేష్ గారి పర్మిషన్ లేకుండా అది పోస్ట్ అయితే జరగదు. నిన్న ఒక పోస్ట్ చేస్తే వాళ్ళిద్దరు పోస్ట్ చేశారు. దీన్ని చాలా బాధేసింది. చాలా బాధాకరమైనటువంటి అతి పెద్ద తప్పుతో కూడినటువంటి అన్యాయమైనటువంటి పోస్ట్ అది. ఆ పోస్ట్లో ఏంటంటే, 5 ఏళ్ల పాలనలో దళితులు ఊచకోత కోసిన జగన్. దళితులు అనొచ్చా? 5 ఏళ్ల పాలనలో దళితులను ఊచకోత కోసిన జగన్ 2014-19తో పోలిస్తే 10 రెట్లు పెరిగిన దాడులు అని రాసి కింద సోర్స్ అని ఒకటి రాశారు. ఆ సోర్స్ ఏంటంట, రాజ్యసభలో చెప్పిన కేంద్రము అని సోర్స్ రాశారు. రాజ్యసభలో ఈ లెక్కలు చెప్పిందంట కేంద్రం. ఓకే, అదేంది, టీడీపీ రూలింగ్లో ఎస్సీల మీద జరిగినటువంటి ఎస్టీలు తీసేయండి, దళితులు అన్నారు, మేబీ ఎస్సీలు అనుకోండి, ఎస్సీల మీద జరిగినటువంటి దాడులు. మరి రెండు కలిపి చెప్పారా అనేది సరే. ఏదైనా ఎస్టీలకి సంబంధించినటువంటి దళితు మీద జరిగినటువంటి దాడుల్ని 2016లో 2335 కేసులు అయినాయి అన్నారు. వాళ్ళ ప్రభుత్వంలో 2335 కేసులు కరెక్ట్గా చెప్పారు. దీంట్లో తప్పు లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2015-16లో ఎస్టీలకు సంబంధించినటువంటి కేసులు 2335 పడ్డాయి, అది కరెక్ట్. 2017లో 1969 పడ్డాయి, అది కూడా కరెక్ట్. 2018లో 1836 కేసులు పడ్డాయి, ఇది కూడా కరెక్ట్. 18-19లో 2071 కేసులు పడ్డాయి, ఇది కూడా కరెక్ట్. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ కేసులు పడ్డ లిస్ట్ ఏదైతే ఇచ్చారో అది 100% కరెక్ట్గా యాక్యురేట్గా ఇచ్చారు. అన్యాయం ఏంటంటే, జగన్ ప్రభుత్వంలో జరిగిన కేసులు ఇచ్చారు. 2021లో 10,952 కేసులు అని ఇచ్చారు. అందుకే వీళ్ళు 10 రెట్లు అని ఎందుకు రాశారు? 2335 15-16లో ఉంటే 23-24లో అంట 19,700 కేసులు పడ్డాయి అనేది. అందుకని 10 రెట్లు అని ఇచ్చారు. 2021లో అంట 11,000 కేసులు అంట అప్రాక్సిమేట్గా. 21-22లో 13,500 అంట. 22-23లో 12,700 అంట. 23-24లో అంట 19,715 కేసులు అంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నా. రాజ్యసభలో చెప్పినటువంటి ఆ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు కనీసం లింక్ అన్న పెట్టాలి కదా. మీరు ఇది సోర్స్ అని రాజ్యసభ మెంబర్ అంటే కనీసం ఎక్కడి నుంచి తీసుకున్నారు డేటా? రాజ్యసభ అఫీషియల్ వెబ్సైటా? పోనీ వీడియో నుంచి తీసుకున్నారా? వాళ్ళు ఏమడిగారు? రాజ్యసభ మెంబర్ ఏం చెప్పాడు? ఇంత అబద్ధమా? ఇంత అన్యాయమా ఇది? ఓకే, ఇంత అన్యాయంగా ఉండదుగా. 19,000 కేసులు ఎస్సీల మీద కేవలం ఆంధ్రప్రదేశ్లోనా? మీకు తెలియని సత్యం ఏంటంటే, దేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ మీద పడ్డటువంటి కేసులు 60,000
2023-24లో దేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీలకు పడ్డటువంటి కేసులు 50 నుంచి 60,000 మధ్యలో ఉంటాయి. 20,000 కేవలం ఆంధ్రప్రదేశ్లోనే పడితే అంటే 33% కేసులు మొత్తం ఎస్సీ ఎస్టీ ఆంధ్రప్రదేశ్లో పడ్డాయా జగన్ ప్రభుత్వంలో? అది ఎంత పెద్ద అబద్ధం. నేను కాబట్టి ఒక పెద్ద రీసెర్చ్ చేశాను దీని మీద. అరే ఏంటి ఇట్లా ఉన్నాయి నిజంగా, వాళ్ళేది 2,000 ఏంటి, ఇక్కడ 20,000 ఏంటి? డైరెక్ట్గా అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారే పోస్ట్ చేశారు దాన్ని, లోకేష్ గారే పోస్ట్ చేశారు దాన్ని. ఇంత వేరియేషన్ ఉందా జగన్ ప్రభుత్వంలో? దళితుల మీద ఇంత దాడి జరిగిందా అని నేను రీసెర్చ్ చేస్తే ఒక 3 వెబ్సైట్లో నాకు డేటా దొరికింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రాశారు, ఏమని, దళిత ఎస్సీ ఎస్టీ కేసులు ఇంక్రీస్డ్ అని ఒక చిన్న ఆర్టికల్ రాశారు. దాని ప్రకారం 21-22లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులు పడేది 2014. టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది 2014. వీళ్ళు ఎంత రాశారు? 13,528 కేసులు రాశారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మళ్ళీ 16-17లో చంద్రబాబు నాయుడు గారు 19 అంటే ఒక 2,000 అయితే జగన్ గారి ప్రభుత్వం 2014. దానికి దీనికి తేడా ఒక 100 కేసులు తేడా ఉంది. ఓకే, 16కి 2021కి 22-23లో 2,315. వీళ్ళు ఎంత చూపించారు? 12,782. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ డేటా? ఏ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు? ఏంద్ర ఇంత వేరియేషన్ ఉందని నాకు డౌట్ వచ్చింది. నాకు డౌట్ వచ్చి సరే వాళ్ళు సోర్స్ అని ఎక్కడ రాశారు? రాజ్యసభ మెంబర్స్ అని సోర్స్ ఇచ్చారు. రాజ్యసభలో కేంద్రం చెప్పిందని రాశారు. కాబట్టి నేను రాజ్యసభ వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను. రాజ్యసభ వెబ్సైట్లోకి చూస్తే నాకు ఇక్కడ ఒక డేటా దొరికింది. Sansad.in రాజ్యసభ మెంబరు 24 జూలై 2024 అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2024 జూలై 2024న కొత్త ప్రభుత్వం ప్రారంభించిన తర్వాతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రన్ అవుతున్న ప్రభుత్వం అప్పటికి ఫామ్ అయింది జూన్లో ఫామ్ అయింది. ఇది జూలైలో రాజ్యసభలో శ్రీ ముకుల్ బాలకృష్ణ వాస్నిక్ అడిగిన ప్రశ్న నంబర్ 301 క్వశ్చన్ నంబర్ ఆస్క్డ్ బై శ్రీ ముకుల్ బాలకృష్ణ వాస్నిక్. ఎస్సీ ఎస్టీ కేసులు ఇప్పటివరకు ఎన్ని పడ్డాయి అని అడిగితే రాజ్యసభలో ఇచ్చినటువంటి డేటా మీకు ప్రజెంట్ చేస్తున్నా. మీకు మొత్తం తెలుగుదేశం ఛానల్లో వాళ్ళు పెట్టే ఏ పోస్ట్కి లింకులు ఇవ్వరు, నోటికి ఏది ఇస్తారు. బట్ రమేష్ ఛానల్లో ఒకటి మీరు కళ్ళు మూసుకొని ఒకటి నమ్మొచ్చు, ఏంటంటే మాట్లాడే ప్రతి దానికి నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. మీరు ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి దానికి ప్రతి పదం డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూస్తే లింక్ ఉండిద్ది, డేటా ఉండిద్ది, మీరు చూసుకోండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో నా డేటా పొరపాటున ఫిగర్స్ అయితే తప్పు చెప్పను, నాకు సోర్స్ లేకుండా. వాళ్ళు సోర్స్ రాజ్యసభ అని రాశారు తెలుగుదేశం వాళ్ళు. రమేష్ సోర్స్ అని రాసి డిస్క్రిప్షన్ ఇస్తే వాళ్ళు ఎవరు, నేను ఇస్తున్నా చూసుకోండి. ఓకే, రాజ్యసభ క్వశ్చన్ నెంబర్ వాళ్ళు ఇచ్చిన ప్రశ్న 2018లో 1830 కరెక్ట్, 19లో 2071 కరెక్ట్, 2020లో 1948 అంట, 2021లో 2010 అంట, 2022లో 2,313 ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయి. 2,313. వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఎంత? వేలల్లో ఉన్నాయి. 10,000, 14,000, 12,000, 19,000, 2,000. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎస్సీ ఎస్టీ 2022లో రాజ్యసభ మెంబర్ శ్రీ ముకుల్ బాలకృష్ణ వాస్నిక్ అడిగినటువంటి ప్రశ్నకి రాజ్యసభలో 301 క్వశ్చన్ ప్రకారం జూలై 24, 2024 ఇచ్చిన ఆన్సర్ రాజ్యసభలో 2,313 కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు. జగన్ టైంలో 2010 కేసులు. ఎక్కడి నుంచి వచ్చినాయి? 19,000, 15,000, 20,000. సోర్స్ రాజ్యసభలో ఇచ్చిన ప్రశ్న అని చెప్తారా? చాలా అన్యాయం, చాలా ఘోరం ఇది. అంటే ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అంటలా, వాళ్ళు పర్సనల్గా చేస్తున్నారు అని అంటలా. వాళ్ళు ఎవరినో నమ్ముతున్నారు. ఎవడో తలగమాజినోడు పోతాడు, సార్ ఇది ఇట్లా డేటా ఉంది సార్, నీ దాంట్లో పోస్ట్ కరెక్ట్ అయినా అడుగుతారా? కరెక్ట్ సార్ అంటే పోస్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వెరిఫై చేస్తూ కూర్చుంటాడు, ఏంది నాలాగా ఆన్లైన్లో కూర్చొని ఎవరో చెప్తారు పోస్ట్ చేయ అంటాడు, పోస్ట్ చేస్తారు. ఓకే, ఆఫీస్లో తప్పు సమాచారం ఇవ్వటం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇదే Sansad సరే వాళ్ళు ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఒకే షీట్లో
సరే నేను రెండు రకరకాల షీట్లు ఉన్నాయి కాబట్టి మీకు అనుమానం రావచ్చు. నేను ఒకే షీట్లో 2016 నుంచి 2020 వరకు ఇచ్చినటువంటి షీట్ చదువుతాను. 2016 నుంచి 2020 వరకు ఒకే షీట్లో మీరు Sansar.in ఉంది, మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి. SC ST కేసులు ఇన్ ఆంధ్రప్రదేశ్ 2016లో 2335 అది వాళ్ళ పోస్ట్లోనే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు 2017లో 1969 వాళ్ళే ఇచ్చారు పోస్ట్లో. 2018లో 1632, బట్ వాళ్ళు ఏదో డిఫరెంట్ ఫిగర్ వేశారు. 2019లో 1892, వాళ్ళు ఒక 2000 దాకేశారు. బట్ 2020లో అంటే 1920లో 1769 కేసులు దీని ప్రకారం ఒకే షీట్లో ఉన్నటువంటి డేటా. ఎక్కడి నుంచి వచ్చినాయి 11,000? చాలా ఆశ్చర్యమైనటువంటి అబద్ధాలు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంత వేరియేషన్ వచ్చేటువంటి డేటా ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ మరి అంటే టోటల్ కేసులు అడిగారా లేకపోతే ఏ కేసులు ఇచ్చారు, ఆ ఫిగర్స్ రాంగ్ అని నేను అంటున్నా, కంపారిజన్ రాంగ్ అంటున్నా. మీరు SC ST కేసులు మీ టైంలో ఉన్నటువంటి SC ST కేసులకి ఏదో నంబర్ తీసుకొని 10,000, 20,000, 30,000 వేసి 10 రెట్లు దళితులపై జరిగింది అనేటువంటి ఒక తప్పు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. పక్కా యాక్యురేట్ స్టాటిస్టికల్ డేటా ఇవ్వాలి. అది అప్పుడు మన ప్రజలకు వదిలేయాలి ఏ ప్రభుత్వం ఎలా ఉంది అనేది. మరోవారు నేను గతంలోనే చెప్పాను, ఒక ప్రభుత్వంలో SC ST కేసులు పెరిగాయి అని అంటే అర్థం ఆ ప్రభుత్వంలో దాడులు ఎక్కువ జరిగినట్టుగా నేను భావించను. ఆ ప్రభుత్వం మంచిదిగా నేను భావిస్తాను. ఏ ప్రభుత్వంలో అయితే SC ST కేసులు ఎక్కువగా పెరుగుతాయో ఆ ప్రభుత్వం మంచిదని నేను అంటే. ఎందుకంటే అర్థం వాళ్ళు ఆ కేసులు పెడుతున్నారని, SC ST కేసులు పెడుతున్నారని అర్థం. SC ST కేసు ఫైల్ చేశారంటే అర్థం ఒక దళితుడి తరపున ప్రభుత్వం కేసు ఫైల్ చేసిందని అర్థం. ఓకే, కొన్ని ప్రభుత్వాలు దళితుని కొట్టి వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి SC ST కేసు పెట్టమంటే మేము పెట్టమంటున్నారు. వాడిని రాజీ చేస్తున్నారు, వాడిని బెదిరించి కేసు విత్డ్రా చేయిస్తున్నారు. బట్ ఏదైతే ప్రభుత్వంలో SC ST కేసులు పడ్డాయో అంటే అర్థం ఆ ప్రభుత్వం కరెక్ట్గా SC ST కేసు పెట్టిందని అర్థం. సో ఎక్కడెక్కడైతే SC ST కేసులు పెరుగుతాయో, ఏ ప్రభుత్వంలో పెరుగుతాయో, ఐ అప్రిషియేట్ దట్ గవర్నమెంట్ బికాస్ దే ఆర్ ఫైలింగ్ ద కేసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అగేన్స్ట్ నాన్ దళిత్స్ అని అర్థం. మరోవర్ ఛార్జ్ షీట్స్ సో సర్ప్రైజింగ్. 2021లో ఒక డేటా చెప్తున్నాను, రాజ్యసభలో వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. 2021లో కేసెస్ రిజిస్టర్డ్ 2010 SC ST కేసులు, ఛార్జ్ షీట్స్ 1913 జగన్ గారి గవర్నమెంట్లో. 2021లో కేసెస్ రిజిస్టర్డ్ 2010 రాజ్యసభలో ముకుల్ వాస్నిక్కి ఇచ్చినటువంటి ఆన్సర్లో క్వశ్చన్ నెంబర్ 301కి ఇచ్చినటువంటి ఆన్సర్. 2021లో 2010 కేసులు రిజిస్టర్ అయితే ఛార్జ్ షీట్గా మార్చిన 1913. అంటే అర్థం ఏంటి? ఆల్ ఆర్ జెన్యూన్ SC ST కేసెస్ ఫైల్డ్ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్. ఆల్ జెన్యూన్ కేసెస్. 2010 నుంచి 2013 అంటే మ్యాక్సిమం ఒక 100 కేసులు ఛార్జ్ షీట్ దాకా పోలా. అంటే ఫేక్ కేసులు అనుకోండి, వాళ్ళు పెట్టిన 2010లో ఒక 100 కేసులు ఫేక్ అయితే మిగతా 1913 ఛార్జ్ షీట్స్ ఫైల్ అయినాయి. అంటే పక్కాగా ఇన్వెస్టిగేషన్ జరిగి దళితుల మీద దాడి జరిగిందని ఛార్జ్ షీట్లో వేసేసారు తీసుకెళ్ళి అని అర్థం. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2018లో కేసెస్ రిజిస్టర్డ్ 1830 అయితే ఛార్జ్ షీట్స్ వేసింది 1430. అంటే 400 కేసెస్ ఫేక్ కేసెస్ అని తీసేశారంటే ఆయన బెదిరించారా, ఆయన కాంప్రమైజ్ చేశారా, ఆయనకి డబ్బులు ఇచ్చి విత్డ్రా చేసుకోమన్నారా? 400 కేసులు దుబ్బాయి. ఏ యాంగిల్లో చూసినా సరే SC ST కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎంత తేడా చూపించడం అనేది అన్యాయం. అతను రాంగ్ డేటా ఇచ్చి ప్రజల్ని మ్యానిపులేట్ చేయటం, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అఫీషియల్ పోస్ట్ చేయటం, నారా లోకేష్ గారు అఫీషియల్ పోస్ట్ చేయటం మంచిది కాదు. ప్రజాక్షేత్రంలోకి మంచి ఆధారాలతోటి మంచి డేటాతో వెళ్దాం. ప్రజలు తేర్చుకుంటారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. థ్యాంక్ యూ.